అమెరికా మీద ఆశలు మనం 3, 4 ఏళ్ల దాకా పెట్టుకోకుండా ఉంటే బెటర్. వెళ్ళాలనుకునే వాళ్ళు వదిలేసుకోవాలి. ఉన్నోళ్ళు వచ్చేద్దాం అనుకుంటే బెటర్. చక్కగా దాని బదులు ఇక్కడ వ్యాపారాలు చేద్దాం. ఈవెన్ అమెరికాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సంస్థలు కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భారతదేశంలో తమ కేంద్రాలు పెట్టుకోవాలని భావిస్తున్నాయి. తద్వారా ఖర్చు తగ్గించుకోవాలని చూస్తున్నాయి. అమెరికాలో ఖర్చులకి అక్కడ దొరకని ఉద్యోగులతో పోల్చుకుంటే దొరికేటటువంటి ఇండియాలో పెట్టుకోవడం బెటర్ అన్నట్టు జీసీసీ లాంటి ఇక్కడికి తీసుకొచ్చేందుకు అడుగులు పడుతున్నాయి. ట్రంప్ది రివర్స్ అవుతుంది. మరొక వైపున పాకిస్తాన్ ఆసిఫ్ మునీర్ని గత 2 రోజుల్లో 2 సార్లు ప్రశంసించుకొచ్చాడు ట్రంప్. ట్రంప్కి ఇప్పుడు కావాల్సినటువంటిది పాకిస్తాన్ తోడ్పాటు. ఒకటి, పాలస్తీనా మీద జరిగేటటువంటి ఇష్యూస్లో రేపు పొద్దున హమాస్ తీవ్రవాదులు రెచ్చిపోతే పాకిస్తాన్ వాళ్ళ చేత లేపించాలని చూస్తున్నాడు. అంటే ఆ మతం వాళ్ళతో ఆ మతం వాళ్ళే లేపించారు. పాకిస్తాన్కి అట్టండి వాటిలో ప్రాబ్లమే లేదు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లను లేపేసి డబ్బులు తీసుకుని తమ ముస్లిం మతస్థుల్ని చంపేసేసి అమెరికా దగ్గర డబ్బులు తీసుకుంది. హమాస్ వాళ్ళని చంపేమన్నా చంపేసింది. ఇప్పుడు సౌదీ అరేబియా వాళ్ళు పాకిస్తాన్ పిలిచింది ఏంటి? వాళ్ళ తరపున హత్యలు చేయడానికి. అంటే పాకిస్తాన్ సైన్యం హమాస్ తీవ్రవాదు హౌతీ తీవ్రవాదులు ఎవరు? వాళ్ళు ముస్లింలే. ఈ సౌదీ అరేబియా ఎవరు? వాళ్ళు ముస్లింలే. సౌదీ అరేబియా పాకిస్తాన్ వాళ్ళు పిలిపించింది ఎందుకు? పాకిస్తాన్లో ముస్లింలే. ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకోవడానికి. అంటే ఇక్కడ అంతా కూడా ముస్లింలు మీద జరిగితే మాకేం సంబంధం లేదని ఆ కోణంలో నుంచి జరుగుతున్నదా? ఎందుకంటే ఇజ్రాయెల్ రేపు పొద్దున భారీ అటాక్కి దిగినటువంటి సందర్భంలో పాకిస్తాన్ని ముందు పెడుతుంది. అందులో అక్కడ పీస్ ఫోర్స్ పరిపాలనలో కూడా దీన్ని ఇన్వాల్వ్ చేయడం ద్వారా మీరు చూసుకుంటున్నారు నాకేం సంబంధం లేదు అని చెప్తా జాగ్రత్తగా కబ్జా చేసేటటువంటి ఎత్తుగడ. రెండోది, భవిష్యత్తులో చైనాతో యుద్ధానికి పాకిస్తాన్ని బేస్ చేసుకునేందుకు లేదా పాకిస్తాన్ రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తారు. కాకపోతే ఇది ఒక ఉల్లుకా పట్టా బ్యాచ్ అన్నటువంటి విషయం గమనించాలి. అలాంటి నమ్మకాలతోనే గతంలో ఉన్నటువంటి అమెరికా వాళ్ళు నెత్తిన పెట్టుకున్నందుకు గాను చివరికి ట్విన్ టవర్స్ కూల్చిన బిన్ లాడెన్ పుట్టింది అక్కడే. ఆ బిన్ లాడెన్ చివరికి పాకిస్తాన్ లేపేసామన్న సంగతి మర్చిపోయింది అమెరికా పాపం.